మరోవైపు చెలో బీజేపీ కార్యాలయం పిలుపుతో హైటెన్షన్ నెలకొంది. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా సోనియా రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్యాలయాలను ముట్టడించాలని కాంగ్రెస్ పిలుపునివ్వగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బారికేడ్లు, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా హైటెన్షన్ వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా హైటెన్షన్ వాతావరణం. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పూర్తిగా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పూనుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన కేసులు బనాయించి, ఈడీ కేసులు బనాయించి కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ పైన ఢిల్లీ హైకోర్టులో ఈడీ కేసులకు సంబంధించినటువంటి అంశం పైన తప్పుబట్టింది. ఈ అంశాన్ని ప్రజలకు వివరించడంలో భాగంగా ఈరోజు ఏఐసిసి ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయాలు అదేవిధంగా జిల్లా కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలంటూ కూడా కాంగ్రెస్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గాంధీ భవన్, ప్రస్తుతం బీజేపీ నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కోతవేటి దూరంలోనే గాంధీ భవన్ కూడా ఉంటుంది. గాంధీ భవన్ నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. వారంతా కూడా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టబోతున్నారు. ఇప్పటికే గాంధీ భవన్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా ఎన్ఐసికి సంబంధించినటువంటి శ్రేణులతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా గాంధీ భవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి నిరసన ర్యాలీగా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వారంతా కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూడవచ్చు. ముఖ్యంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఇరువైపులా కూడా రోడ్ని క్లోజ్ చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూడొచ్చు మనం దృశ్యాలు, సివిల్ పోలీసులతో పాటు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా ఇతర పోలీస్ బలగాలని కూడా పూర్తిగా మోహరించాయి. బారికేడ్లు మూడు లైన్లో బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించేందుకు ప్రత్యేకంగా వెహికల్స్ అన్నింటిని కూడా సిద్ధం. రైట్ నాగేంద్ర, కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసును ముట్టడించాలని పిలుపునివ్వడంతో బీజేపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి నాగేంద్ర? ఇప్పటికే ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బగ్గుమంటున్నాయి. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా దీనిపైన ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాలకు సంబంధించినటువంటి ముట్టడికి పిలుపునివ్వడం ఏంది, దీనికి సంబంధించినటువంటి అంశంలో మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎవరైనా సరే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి తరలి వస్తే వాళ్ళ తాట తీస్తామంటూ కూడా నిన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొకవైపు ఎవరైనా సరే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడికి ఇస్తే వారికి సిద్ధంగా మేము దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తలరావడం జరిగింది. ఇప్పటికే మరొకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా సరే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి చొచ్చుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం వారికి మేము బదిలిస్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాల వద్ద బీజేపీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా సరే బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయం ఎవరైనా ముట్టడిస్తే దానికి ధీటుగా మేము కూడా సమాధానం చెప్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.